దేవా, ఇదిగో వారి బిడ్డలను దీవించండి, ఓదార్చండి. ఈ దినం జరుగుతున్న ఈ ప్రార్థన దీవెనకరంగా జరుగునట్లు సహాయం చేయమని, ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మన ఐజిఎంఐ పాటల పుస్తకంలో నుంచి 345వ పాటను పాడుకుందాం. దానికి ఏముంది, మరణపు నీడలో నిలచిన మానవా శరణమనేసి యేసుని చేరా, కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలచెను రారా, కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలచెను రారా, మానవా శరణమనే శ్రీ యేసుని చేరా, ఆవిరి వంటి జీవితము అంతలో కనబడి మాయమగును, ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి మాయమగును, శాశ్వతమైనది ఏదియో లేదు, శాశ్వతమైనది ఏదియో లేదు, నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా, మరణపు నీడలు నిలచిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరా, లోకమునంతా సంపాదించిన లాభమేమి, లాభమేమి కలుగదురా, మొన్నే గదాయిలా నీ శరీరము, మొన్నే గదాయిలా నీ శరీరము మరలా మన్నైపోదురా, మరలా మన్నైపోదురా, మరలా మన్నైపోదురా, మరలా మన్నైపోదురా, మరణపు నీరా ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణం, ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం, ఎవరు నీ తోడు రారు కదా, మరణపు నీడలు నిలచిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరా, సిలువయందే నీకు క్షమా
సిలువయందే నీకు క్షమాపణ ఒప్పుకొనుము నీ పాపములు క్రీస్తునందే నిత్య జీవము క్రీస్తునందే నిత్య జీవము విశ్వసించుము ఈ దినమే గొప్ప రక్షణ పొందుటకు విశ్వసించుము ఈ దినమే గొప్ప రక్షణ పొందుటకు మరణపు నీడలు నిలచిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరా కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలచెను రారా. హల్లెలూయా. అయ్యో వస్తాడు రాలేదు పాట పాడతాడు వస్తాడు అన్నాడు ఫోన్ చేసుకుని సన్నరసు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదము. ఓ సన్నరసు ఓ సన్న 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 ఓ
అది వేరా మీరు పడుకోరా పరలోకమేనా అంతఃపురం, శ్రీరామనేనా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం, శ్రీరామనేనా యేసుదేవా కనికరించవా గాలి చూపవా. యేసుదేవా కనికరించవా గాలి చూపవా. పరలోకమేనా అంతఃపురం, శ్రీరామనేనా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. పాపము నిర్మించే
కూడి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మా నాన్నగారు ఈ నెల మరి 20వ తారీఖున లోకం నుంచి వెళ్ళారు. అందరి నిమిత్తమై మరి ఈరోజు ప్రార్థనా స్థుతిపూట ఏర్పాటు చేయబడింది. వచ్చిన బిడ్డలందరూ బట్టి మరి మీ అందరికీ ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా అయిపోయింది. యాక్చువల్గా మరి ఇద్దరు క్లాస్ గారు రావాలి, కొంత వాళ్ళ పనిని బట్టి రాలేకపోతున్నారు. మరి ఈరోజు వచ్చిన అబ్రహాం గారిని బట్టి మరి ఇమానుయేల్ గారిని బట్టి వందనాలు, మరి సుదర్శన్ గారు పంపించిన మరి దాస్ గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మరి పాటలు పాడారు. మరి మొట్టమొదటిగా మరి ఇమానుయేల్ దేవునికి మాటలు మాట్లాడతారు. దాని ముందు బైబిల్ పట్టణం చదివించబడుతుంది. బైబిల్ పట్టణం వచ్చేసరికి కీర్తన గ్రంథము 24వ అధ్యాయము. మరి మా వదిన గారు ఎంసీబా గారు వచ్చి ఒక కీర్తన చదువుతారండి. దయచేసి కొద్దిసేపు ఊరికి పట్టండి. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అంతా అయిపోద్ది. అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు వదిన గారు మరి వాక్యం చదువుతారు. కీర్తనలు 24వ అధ్యాయము. కీర్తనలు 24వ అధ్యాయము బైబిల్ నుండి చూడండి. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం నుండి 24వ అధ్యాయము 24వ కీర్తన. భూమియు దాని నివాసము యెహోవాది, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన్ని ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారు. కుమములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. ఇంతటితో ఈ మాట. వదిలి గారికి 2 వందనాలు తెలియజేస్తానండి. రెండవ పాఠంగా మరి కీర్తన 90వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదవండి. ఆశా గారికి చదువుతారు. మా అక్క బంధు నుంచి వచ్చారు. అందరికీ ప్రైజ్ లాడండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 90వ అధ్యాయం చదువుతుంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమనుకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమనుకు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నవి. పగల చేత అయినట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురించురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడవాడు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకోండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆశ కూడా 2 వందనాలు తెలియజేస్తున్నాండి. ఇప్పుడు
మీరు వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా వింటే లోతైన అనుభవాలు గ్రహించగలరు. అప్పుడు ఇప్పుడు చదువుతున్నారు మా బావగారైనటువంటి పురుషోత్తం గారు మరి వైరు నుంచి వచ్చారు. ఆయన లెక్చరర్గా చేశారు అక్కడ కాలేజీలో, ఉయ్యూరు కాలేజీలో. ఆయన నాన్నగారి గురించి చాలా అనుభవం ఉంది ఆయనకి. నాన్నగారికి చక్కగా ప్రేమించేవాడు నాన్నగారిని. నాన్నగారు కూడా అలాగే ప్రేమించేవాడు. మా పెద్దమ్మలో పెద్దమ్మ అద్దల్లుడి గారు అనమాట. మంచి సంబంధం ఉండేది, చక్కగా మా చేసేవాడు చక్కగా. ఆయన ఏమన్నారంటే నాన్నగారితో మాట్లాడడానికి చాలా సంతోషం, కొన్ని విషయాలు పంచుకుంటానంటే నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఈ సమయాన్ని మరి మన పురుషోత్తం గారికి ఇస్తున్నారండి. ఆయన చదువుతారు, వారి యొక్క అనుభవాన్ని నాన్నతో ఉన్న అనుభవం తెలియజేస్తారు కాబట్టి శ్రద్ధగా ఉండాల్సిందిగా కోరుచున్నానండి. స్వర్గీయ ఆవురి రాధాకృష్ణమూర్తి గారు ఆయన యొక్క కుటుంబ ఆదరణ కూడుతూ అధ్యక్షులు వహించినటువంటి దైవజనులకి, వేదికను అలంకరించిన దైవజనులు, ఇచ్చేసినటువంటి దైవ సేవకులు, బంధువులు, రక్త సంబంధికులు, ఆహ్వానితులందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క వివాహం 1972వ సంవత్సరం అయింది. అప్పటి నుంచి కూడా ఈ రాధాకృష్ణ గారి కుటుంబంతో చాలా అవినాభావ సంబంధం ఉండేది. రాధాకృష్ణమూర్తి గారి యొక్క భార్య మరి ఒల్లూరు ప్రసాదరావు గారి కుమార్తె. ఒల్లూరు ప్రసాదరావు గారికి 4 కుమార్తెలు, 4 కుమారులు. మా అత్తగారు పెద్ద ఆవిడ వజ్రమ్మ గారు. ఆ రోజుల్లో ఒల్లూరు ప్రసాదరావు గారంటే ఒక రకంగా ఆ గ్రామానికి, ఒల్లూరు గ్రామానికి అడిగినవాడు కానీ మొత్తం లేదు మనోరాజు అన్నమాట. ప్రతి కార్యక్రమంలో, ప్రతి వ్యవహారంలో ఆయన యొక్క భాగస్వామ్యం ఉండేది. మరి రాధాకృష్ణ గారి విషయంలో మేము ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు చూసుకుంటే, నా యొక్క భార్య తన యొక్క చిన్నతనంలో వీళ్ళందరూ కుటుంబం పిల్లలు సంతానం లేనప్పుడు రాధాకృష్ణమూర్తి గారికి తను తీసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అటు సెలవు వచ్చినప్పుడల్లా ఆవిడ ఇక్కడ వేరే దగ్గరే ఉండేదట. చాలా ఆత్మీయతగా ఉండేవాళ్ళు, అనుభవంగా ఉండేవాళ్ళు, అనుబంధంగా ఉండేవాళ్ళు. చాలా ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి కుటుంబం. యాక్చువల్గా నా భార్య కూడా రావాల్సింది చాలా ఆశగా ఉంది, కానీ అనారోగ్య రీత్యా ఆవిడ ఈరోజు ఇక్కడికి రాలేకపోతుంది. రాధాకృష్ణమూర్తి గారు చెప్పాలంటే మనం ఇప్పుడు చూస్తున్న విషయాలన్నీ కూడా రాధాకృష్ణమూర్తి గారి యొక్క 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు మరి మంచి విద్యని అభ్యసింపచేశారు. ఆయన క్రమశిక్షణతో ఉండి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు. ఈ రోజుల్లో చూస్తే ఎలా ఉందంటే తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, వారి యొక్క స్వార్థం కోసం పిల్లల్ని పట్టించుకోకుండా వారి యొక్క మరి వారి యొక్క జలసాలకి, సరదాలకి వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ పిల్లల్ని ఏ విధంగా పట్టించుకోకపోవడం మూలంగా నిష్ప్రయోజకులు అవుతున్నారు. మరి కొంతమంది ప్రయోజకులు ఉండవచ్చు, కానీ పిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే తల్లిదండ్రులు ఎదిరించడం, సరైనటువంటి పరిస్థితులు లేకపోవటం, చదువుకోలేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రాధాకృష్ణమూర్తి గారి విషయంలో చూస్తే మగ పిల్లలిద్దరూ కూడా మంచి విద్యావంతులు అయ్యారు, మంచి కోడళ్ళు వచ్చారు. మరి వాళ్ళ యొక్క పిల్లలు కూడా విద్యావంతులు అవటం కాకుండా ఉన్నతమైనటువంటి ఆఫీసెస్లో, మరి బ్యాంకు ఉద్యోగులు కానీ ఇతర పరిస్థితుల్లో వాళ్ళు ఉండగలిగారు. ఆయన ప్రేమ, ఆయన యొక్క మితభాష. రాధాకృష్ణమూర్తి గారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు, కానీ ప్రతి కార్యక్రమానికి ఉండేవారు. మా మామగారు అయితే ఉయ్యూరు స్వామివేలు గారు, ఆయన అక్కడ ప్రముఖమైనటువంటి లోకల్ నాయకులుగా ఉండేవాళ్ళు. ప్రతి కుటుంబంలోనూ ఏ విషయం జరిగినా కానీ ఈ ఒల్లూరు ప్రసాదరావు గారి కుటుంబంలో ఆయా సందర్భాల్లో ఈ బంధువులందరూ కూడా కలుసుకుంటూ ఉండేవారు. పెద్ద కుటుంబం. మరి ఇక్కడ కేసీపీలో చేరడం మూలంగా క్రమశిక్షణగా ఆయన పనులు చేసుకోవటం కాకుండా పిల్లలను కూడా క్రమశిక్షణగా పెంచి మరి ఈ స్థాయిలో ఉంచారు. ఆయన లేని లోటే. మరి దేవుని దృష్టిలో మరి ఇది సృష్టిలో ఉన్నటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమం. దేవుని సన్నిధి ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే, ఒకరి ముందు ఒకరు వెనక. ఏదేమైనప్పటికీ ఆయన లేని లోటే.
మరి ఆయన విడిచి వెళ్ళినటువంటి బిడ్డలకి అన్ని విషయాల్లోనూ ఆ భగవంతుడు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ యొక్క పిల్లల విషయంలోనూ వారి యొక్క సంతాన విషయంలోనూ మగ పిల్లలు ఆడపిల్లల యొక్క కుటుంబాల విషయంలోనూ ఆ దేవుడు అన్ని విషయాలను సమృద్ధినిచ్చి ముఖ్యంగా ఆయన భయభక్తులు కలిగి పెరిగినటువంటి కుటుంబంగా ఈ కుటుంబాలన్నీ కూడా ఉండాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా వందనాలండి. చక్కని మాటలు చెప్పారు. కొన్ని విషయాలు నాకు తెలియకపోయినా సరే మా బావగారు మాట్లాడుతుంటే నిజంగానే భూమి మీద ఉన్నప్పుడు మనిషి యొక్క వాల్యూ నిజంగా తెలియదండి. ఈ లోకం విడిచి కన్ను మూసినప్పుడు ఆయన చేసిన మంచి కార్యాలు చెప్తుంటే ద్రవిస్తుంది. ముఖ్యంగా బిడ్డలకి ఆ యొక్క రక్తం ప్రవహిస్తుంది కదండి. అది మాటలో చెప్పలేం. చక్కని అమూల్యమైన మాట చెప్పిన మరి పురుషోత్తం గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. తర్వాత మా ప్రియులు మా యొక్క తోడేలు అజయ్ రమేష్ కుమార్ గారు, ఆయన చాలా చాలా మాట్లాడతారు. నాన్నగారికి ఆయనకు ఉన్న సంబంధం మరి తక్కువైనప్పుడు ఎక్కువ వరకు కలిగిన విషయాలు మాట్లాడతారు. ఆయన మాట్లాడలో మీకు తెలుస్తుంది, చూస్తే అర్థమైపోద్ది. ఆయన విజయవాడలో ఉంటారు. మరి న్యూ ఇన్సూరెన్స్లో మరి ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. మరి ఆయన నాన్నగారి విషయంలో మాట్లాడతారు. మీరు శ్రద్ధగా వినండి. కొద్దిసేపటికి అయిపోద్ది ఈ కార్యక్రమం అంతా. తర్వాత చక్కగా మంచిగా భోజనం చేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు రమేష్ గారు వచ్చి మాట్లాడతారండి. రైతు వినమని అడుగుతున్నాం. అందరికీ వందనాలండి. ఈరోజు ప్రియులు శ్రీ కావుగురి రాధాకృష్ణమూర్తి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో పాల్గొనటానికి మనందరికీ దేవుడిచ్చిన ఈ యొక్క సదావకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ కొద్ది మాటలు ఆయనతో నాకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తాను. మరి రాధాకృష్ణమూర్తి గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి సోమశేఖర్ గారు మా తోడు, ఆయన భార్య జెసికా మా మరదలు గారు. అయితే ఈ రకంగా మాకు 95వ సంవత్సరం వారి వివాహం జరిగితే అప్పటి నుంచి కూడా మేము చాలా చనువుగా దగ్గరగా మరి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉన్నాము. అయితే మరి వారి జీవితంలో సంగతులు మరి మన ముందు మాట్లాడినటువంటి స్త్రీలు ఎంతగానో వారి యొక్క ప్రేమ అభిమానాల గురించి తెలియజేశారు. నేను కొద్ది మాటలు తెలియజేస్తాను. మరి మానవుడు పుట్టారు అని అంటే ఒకరోజు తప్పనిసరిగా మరణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ ఎండ్ ఈజ్ ఆల్సో దే. ప్రారంభంలోనే అంతం కూడా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మనిషి దేవుడు ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆధిక్యతను బట్టి కొన్ని బంధాలకి కట్టుబడి ఉంటా ఉంటాడు. అలాగే మరి 95వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇద్దరు అనుబంధంతో పాటు ఆయనతో కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. సరే, ఆయన గురించి నేను 2 మాటలు చెప్పాలంటే ఆయన మరి కృషివలుడు, ఆదర్శ కృషివలుడు. కుటుంబాన్ని పోషించట్లో, నడిపించట్లో ఆయన యొక్క బాధ్యత ఎనలేనటువంటిదిగా నేను గుర్తిస్తూ ఉన్నాను. మరి 2 కుమార్తెల్ని 2 కుమారుల్ని కలిగి ఉండి వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు చెప్పించడంలో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. మరి వచ్చిన కోడళ్ళు కానివ్వండి, వచ్చిన అల్లుళ్ళు కానివ్వండి, చాలా గౌరవనీయంగా మర్యాదగా విద్యావంతులైంది కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అయితే సోమశేఖర్ గారు దగ్గరగా నేను ఉండబట్టి ఆయన తండ్రి పట్ల ఆయనతో పాటుగా ఆయన తమ్ముడు చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయతతో అనురాగంతో ఆయన్ని మరి ఎంతగానో మరి పోషణ నిమిత్తంగా వారు ప్రయాసపడ్డారు. అంటే ఆంటీ 10 ఏళ్ల క్రితం దేవుని దగ్గరికి వెళ్తే
ఆ 10 ఏళ్ల క్రితం వరకు ఆ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి జీవితం మామూలుగానే నడిచింది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన్ని కంటికి రెప్పలాగా వీరు నలుగురు కాచి కాపాడారు అని అనటంలో అతిశయోక్తి అయితే లేదు. అది వాస్తవ సత్యం అని నేను సంపూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయనకి బాగాలేదు అంటే నలుగురు తల్లడిల్లిపోతారు. ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి హాస్పిటల్కి తీసుకెళ్తాం కానీ, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం కానీ, మందులు ఇప్పించడం కానీ, అలాంటి పనులు చేయడంలో వారు సంపూర్ణమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా వారి బాధ్యతను నిర్వహించారని నేను సంతోషంగా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను కళ్ళతో చూశాను కాబట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను. అయితే ఇక్కడ మనందరికీ చూస్తూ ఉంటాము, తెలుసు. కానీ ఒక సన్నివేశం ఏంటంటే, భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక రోజు ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో జరిగేటువంటి సంగతి. అయితే భర్త పోతే భార్య ఎలాగైనా సరే అడ్జస్ట్ అయ్యి కుటుంబంలో సక్రమంగా ఆమె యొక్క శేష జీవితం కొనసాగించడానికి మేలైనటువంటి పరిస్థితులు ఉంటాయి సాధారణంగా. అయితే భార్య పోయిన తర్వాత భర్త జీవితం మాత్రం ఒక రకంగా దుర్భరంగానే ఉంటుంది. మరి కొన్ని సంగతులు నాకు తెలుసు, కొన్ని అనుభవాలు. మా అమ్మమ్మ గారు ముందే పోయారంట. అదే దిగులతో మా తాతయ్య గారు వెంటనే ఒక సంవత్సరానికి మా అమ్మోళ్ళ నాన్నగారు కూడా కాలం చేసినట్టుగా మా అమ్మ చెప్తా ఉంది. ఎందుకనంటే భార్య లేకపోతే భర్త జీవితం అనేటువంటిది చాలా దుర్భరంగా ఉంటుంది. అది కొంతమందికి మాత్రమే మరి సాధ్యపడుతుంది. మరి వాళ్ళని నిజంగా అదృష్టవంతులని అనాలి. ఆ అదృష్టవంతుల కోవలో రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారని నేను సంపూర్తిగా విశ్వసిస్తున్నాను. మరి మొన్న మేము మా సోమశేఖర్ గారి ఇంట్లో కలుసుకుని మాట్లాడుతుంటే తన యొక్క భారం ఎలా ఉంది అనేది ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మా మరదలు గారు ఇంకొక ఆవిడ ఉన్నారు, వాళ్ళ కుమారుడికి మా ముందు చెప్తున్నాడు, అరే బాబు పండు, నువ్వు పెద్ద అయిన తర్వాత నీ భార్య వచ్చిన తర్వాత ఏ విధంగానైనా సరే నువ్వు నీ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలరా. వాడికి ఇంకా పెళ్లి కాల, వాడు విద్యావంతుడై ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా పెళ్లి కాల. కానీ తను బాధ్యతను ఏ రకంగా గుర్తు చేశాడో అంటే, నేను చేయగలిగింది నేను చేయగలిగాను, కానీ నువ్వు నాకన్నా ఎక్కువగా మీ తల్లిదండ్రులను చూడాలి, చూస్తే అది దీవెనకరం, ధన్యత అని మొన్న రాత్రి చెప్తున్నాను. అంటే తల్లిదండ్రుల పట్ల భారం కలిగినటువంటి బిడ్డలు ఈ కుటుంబంలో ఉన్నారు. నలుగురు కూడా, ఒక్కడే కాదు, నలుగురిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. 2 మాటలు వాక్యం గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను. మొదటగా కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలదు. ఈయన విలువ కలిగినటువంటి మనిషి, ఈయన యెహోవా భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మా సోమశేఖరు మధ్యాహ్నం మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేయటం కానీ, లేకపోతే ఆయన ఫోన్ చేయటం కానీ జరిగితే నాన్న ప్రార్థన చేయని ప్రార్థన చేయించుకునేవాడు. అంటే ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన కోసం అరువులు చాస్తూ ఎదురు చూసేటువంటి వ్యక్తి. తర్వాత ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణదినము మేలు, జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇక్కడ మనం గమనించాల్సిన, నేను చెప్పాలనుకున్నటువంటి వాక్యం ఏంటంటే, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. జన్మదినం సంతోషిస్తాం, కానీ మరణదినమే మేలు అని ప్రసంగి గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని కూడా చెప్పాలన్నాను. యూదులంట
ఒక బిడ్డ పుడితే, ప్రసవం అయ్యి బిడ్డ పుడితే మాత్రం వెంటనే వాళ్ళు ఏడుస్తారంట. ఎందుకని అంటే, అరే బాబు, మేము ఈ లోకంలో ఉన్నప్పుడు బాధలు పడుతూ ఉన్నాము, ఇబ్బందులు పడుతూ ఉన్నాము, మాతో పాటు నువ్వు కూడా బాధలు పడతా పుట్టేవా అని పుట్టినప్పుడు విచారించి ఏడుస్తారు. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఒకరి జన్మదినము కంటే మరణ దినమే లేదు. ఇంకొక వాక్యం కూడా నేను రిఫర్ చేసి నెట్లో ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు. చదవండి, పర్లేదు. ఒక చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వాళ్ళ గురించి అంగలార్చవద్దు. చాలా చనిపోయిన వారి గురించి ఏడవద్దు. ఈయన చనిపోయాడు, ఆయన గురించి మనం ఏడవకూడదు అని ఇర్మియా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. వాని గురించి అంగలార్చవద్దు, ఆయన గురించి అంగలార్పు కూడా అవసరం లేదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సమయంలో ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరి అందువల్ల మనం దేవుని దగ్గరికి వెళ్ళిన మనిషి గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన విడిచిపెట్టినటువంటి జ్ఞాపకాలని మనం మననం చేసుకుంటూ, ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం గుర్తిస్తూ, ఆయన అడుగుజాడల్లో మరి కుమారులు, కుమార్తెలు, మనోళ్ళు కూడా జీవితయాత్ర కొనసాగించాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు చెప్పిన మాటలు, మరి రమేష్ గారు చెప్పిన మాటలు, ఆయన ద్వారా కొన్ని నాన్నగారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకోవడానికి సహాయం చేశారు. మరి ఆయనకి 2 వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు చక్క జనవరిలో స్టేజ్ చక్క ఫుల్గా ఉంది. సింహం వచ్చేసింది కదా, అయ్యగారు వచ్చారు కదా. ఇప్పుడు 2-3 సింహాలే కానీ ఒక సింహం డెఫరెంట్గా ఉంటుంది. నేనేమీ అనట్లేదు, దేవుని బట్టి సమయం మంచి సమయానికి వచ్చాము. అయితే ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే నాన్నగారికి మాకు ఉన్న అనుబంధం, ఫస్ట్గా మా తమ్ముడు విజయ్ కుమార్ గారు కొంచెం మాట్లాడతారు, తర్వాత వైఫ్ తను మాట్లాడితే తన వైఫ్, తర్వాత మా బావగారు వచ్చారు మన గుంటూరు నుంచి, విజయలక్ష్మి మన బావగారు మాట్లాడతారు, తర్వాత మా చర్చలు మాట్లాడతారు. కొద్దిసేపు ఊరు పట్టండి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమం మళ్ళా జరగదు కాబట్టి ఆయనతో అనుబంధం మీకు కూడా తెలుసుకుంటారు. మీ అనుభవంలో కూడా ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సర్దిద్దుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి కోటాలు ఏర్పాటు చేస్తారు. దేవుని యొక్క మాటల ద్వారా మన యొక్క జీవితాలు బాగుపడాలని దేవుడు మరి ఈ కోటాలు ఏర్పాటు చేశారు. మరి కొద్ది సమయంలోనే మీ అందరము మాట్లాడి సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దామండి. ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి కావూరి విజయ్ కుమార్ గారు వస్తే కొద్దిసేపు జస్ట్ ఆయన అనుభవాన్ని నాన్నగారితో మాట చెప్పాలంటే, మా తమ్ముడు మా నాన్నగారిని చూసిన విధానం 100కి 99% మా నాన్నగారు చూశారండి. హల్లెలూయా, అది నీకు గ్యారెంటీ చెప్పు. 1% నేను చూశాను మా నాన్నగారిని, 1% నేను చూశాను. నేను 99% మా తమ్ముడు చూశారండి. వాడు నాన్నగారికి ఎట్లా చూశారంటే, వాడు ఉద్యోగం చేస్తూ 10 మనిషి లేనప్పుడు వాడే వండి, వాడే నాన్నగారు స్నానం చేసి చాలా చూశాడు. వాడు భూమి మీద నాన్నగారు రుణం తీర్చుకున్నాడు. మాకు దూరపాటు వాళ్ళు ఎదురు కానీ నా విషయంలో తర్వాత మాట్లాడతాడు కానీ మా తమ్ముడు విజయ్ కుమార్ గారు మాట్లాడతాడు. దాంతో ఉన్న అనుభవం కానీ తెలియజేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం ఉంది. అందరికీ వందనాలండి. మీరు మా ఆహ్వానం మన్నించి పిలిచినందుకు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు చక్కగా భోజనం చేసేయాలంటే మాకు తృప్తిగా ఉంటుంది. అయితే తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఎవరికి ఏది తరం కాదండి. అది ఒక మనం వర్ణించలేని విషయం అన్నమాట. అది
అయితే నేను మనిషినే, నాకు కోపతాపాలు అన్నీ ఉంటాయి. అయినా మా నాన్న దగ్గర నేను మనిషి లేనప్పుడు పనిచేసేటప్పుడు నాకు ఒక్కోసారి విసుగొచ్చేది, కోపపడేవాడిని, తిట్టేవాడిని, ఒకసారి చేయకూడదు చేసిన పరిస్థితికి వచ్చేది నాకు. మా నాన్న తర్వాత నాన్న నిజంగా ఏంటి కావాలి నిశ్చిస్తావా ఏంటి నాన్న అనిపించేది నాకు. లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నావా లేకపోతే ఏంటి అనే ఉద్దేశంతో అంతా ఉండేవాడు, తిట్టుకుంటా ఉండేవాడిని. నాకే పట్టింది ఈ కర్మ, ఏంటి కర్మ అంతా ఉండేవాడు. కానీ తల్లిదండ్రులకి సేవ చేసిన వాడికి ఎప్పుడైనా సరే ఆ రుణం దేవుడు మనకి ఎప్పుడు, అది పదోకాండం కూడా చేస్తాడు, మనకి ఎప్పుడు దేవుడు పైనుండి ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నాను నేను. మాకు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. నాకు నిజంగానండి అసలు నేను చదివిందే తక్కువ. నేను చదివింది డిగ్రీ అనమాట, కానీ ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ తక్కువ. దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు, చదువుకున్న భార్యనిచ్చాడు. నేను తర్వాత నాకు 2 పిల్లలు ఇచ్చాడు దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులతోనే మాకు ఇక్కడ చర్చి మా సుదర్శన గారు ఉండేవాళ్ళు. నేను 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చెప్పినప్పుడు చర్చిలో కట్టమంటే భాష గారు, నేను చర్చిలు ఎక్కడ చర్చిలు కడుతున్నా అక్కడికి నేను 2-3 వెళ్ళి రాళ్ళని ఇష్టం అవన్నీ చేసి చేస్తూ ఉండేవాడు. తర్వాత నాకు అనిపించింది నిజంగా నేతో పాటు ఇంకో జాన్ అనేవాడు ఇంకొక ఉన్నాడు. వాడు ఆ టైంలో మేము చర్చిల దగ్గర ఈ రాళ్ళని ఇచ్చినప్పుడు ఆ దేవుడి యొక్క కృప మాకు ఇవాళ జాన్ అనేవాడికి నాకు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అది ఇక వందనాదేతో పాటు. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు చక్కగా దేవుడి దేవుల. మా పెద్ద అబ్బాయి ఐఐటి మెడ్రాస్లో చదివాడు, మా చిన్న అబ్బాయి బీటెక్ చదివాడు. దేవుడితో 2కి ఇండియన్ బ్యాంకులో పోస్టులు వచ్చినాయి. పెద్ద అబ్బాయి ఏమో పీఓ పోస్టు ప్రస్తుతం చంద్రబాబులో చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఏమో పెద్దకళ్ళేపల్లిలో చేస్తున్నాడు క్లర్కల్గా. దేవుడు నిజంగా నాకు ఇచ్చిన అద్భుత అవకాశాన్ని బట్టి నేను దేవుడి కృప మీద స్తుతులు చెల్లించుకుంటున్నాను. మా చెల్లోళ్ళు ఉన్నారు. అంటే నేను ఎక్కువగా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తా, మా నాన్నే అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటే టెన్షన్స్ అనమాట. అయినా దేవుడు నాకు తప్పుగా నాకు ఇచ్చిన ఈ రుణాన్ని నేను ఇంకా చేశాను అనుకుంటున్నాను. కానీ ఇక తల్లిదండ్రులు ఎంత చేసినా మనం మెప్పించిన పరిస్థితి అనమాట. కానీ ఈ టైంలో అని మంచం మీద ఉండి సేవ చేశాను చేయించాను. నాతో పాటు ఇప్పుడు మేము లేనప్పుడు కూడా శ్రీను మరిమ ప్రశ్న వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. మా నాన్నకి ఏది కావాలో చేసి పెట్టారు. కానీ నిన్నటితో మన 20వ తారీఖుతో మా నాన్న ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు, దేవుడు తీసుకున్నాడు. స్మరణ చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆహ్వానాన్ని నుంచి భోజనం చేసేవాళ్ళగా కోరుతున్నాం. మా తమ్ముడు అసలు మాట్లాడలేదు, చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు. హృదయాన్ని కదిలించే మాట్లాడి నిజంగా ఆడి హృదయంలో ఉన్న బాధ చాలా చెప్పలేదు. ఎందుకని ఈ కూటమి పెట్టినప్పుడు 9 స్టార్ట్ చేసి 1-2 చెప్తే కానీ సమయం సరిపోదు. మనం వచ్చేటప్పుడు 12 అవుతుంది. ముగించడం ఏం ముగిస్తుంది చెప్పండి. హృదయంలో ఉన్న బాధను చెప్పుకుంటేనే కొంత శరీరం నెమ్మదిస్తుంది. ఇప్పుడు మా తమ్ముడు నిజంగానే మంచిగా ఆస్వాదించాడు అన్నాడు కదా. అటు దేవుడి యొక్క పని చేశాడు. పగలో రేత్రి చర్చిలో ఉండేవాడు. నేను చెప్తూనే ఉండేవాడిని, సుదర్శన గారు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేనే ఇంటికి వచ్చేవాడు. కానీ మా తమ్ముడు అసలు వచ్చేవాడు కాదు. వాడు ఒక డ్రెస్ వేసుకొని వచ్చేటప్పుడు ఆకారం మారిపోయేది. అంటే చక్కగా పెట్టేవాడు, భోజనం చక్కగా తిని చక్కగా పనిచేసి ఆ చర్చ చివరి రాకుండేవాడు. చాలా చర్చలు అయ్యగారు అప్పుడు చర్చలు కట్టారు. కప్పలపాలెం అని, రుద్రవాడు అని చాలా సార్లు కట్టారు అయ్యగారు. అలా పనిలో సహకరించాడు కాబట్టి ఈరోజు మంచి భార్య, మంచి బిడ్డలు ఇచ్చాడు. అదేవిధంగా తండ్రిని కూడా చూడటానికి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. వేరే చాటుకి వెళ్ళాడు, అయినా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. నాన్నగారు చూసే విధానం, దేవుని యొక్క సంకల్పం ఎప్పుడైనా సరే నెరవేర్చదేవాడు గొప్ప ధన్యుడు. అటు గొప్ప భాగ్యం తమ్ముడికి ఇచ్చాడు. తర్వాత మంచి భార్యని దేవుడు ఇచ్చాడు. మరి తనకి మంచి బిడ్డలు ఇచ్చారు, మంచి హోదాలు ఉన్నారు. ఇప్పుడు కస్తూరి బాయ్ గారు వచ్చి, మా మదర్ గారు వచ్చి తనకి పాపం నిన్న ఏం బాగలేదు, దేవుడే లేపుతూ పరిగెత్తుకొచ్చింది ఇక్కడికి. యాక్చువల్గా అయితే బెడ్ మీద ఉండి
పరిస్థితి మరి టైఫాయిడ్ వచ్చింది, దట్టు మరి యూరిన్ అదేంటి ఫుడ్ పాయిజన్ అయింది. చాలా క్రిటికల్ పరిస్థితిలోంచి దేవుడు రక్షించాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే తను కూడా మాట్లాడాలని నిర్ణయించాడు కాబట్టి తను స్వస్థత ఇచ్చాడు. బెడ్ మంచి లేసి వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడాలని కోరుకుని మంచి టీచర్ గారు, మ్యాథ్స్ టీచర్ గారు ఆమె చెప్తే లెక్కలు తప్పిన కూడా ఎవరు లేరు భూమి మీద, అందరూ పాస్ అయ్యారు. అంత బాగా చెప్పుద్ది మ్యాథ్స్ ఆవిడ. ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెండమ్మా. స్తోత్రం. మీ అందరికి వందనాలు. అయ్యగారికి వందనాలు. బంధువులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మావయ్యతో అనుబంధం చాలా గొప్పది. మేము ఒక మ్యారేజ్ అయిన తర్వాత 6 సంవత్సరాలు మేము అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. ఆయన ఒక తండ్రి, మిగతా పిల్లలు ఒక క్రమశిక్షణ. ఇప్పటికీ కూడా ఆ పిల్లల యొక్క యూనిటీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఏంటంటే అంత మంచిగా పెంచారు. ఏ విషయంలోనైనా ఒక మాట మీద ఉంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా నలుగురు కూడా ఒక మాట మీద ఉంటారు. అంత క్రమశిక్షణగా ఈ రోజుల్లో పెంచడం అనేది చాలా అరుదైన విషయం. ప్రతి కుటుంబంలోనూ అవి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చివరిలో కూడా బాగా ప్రేమించారు నన్ను బాగా. అంటే ఏదైనా కస్తూరి ప్రేమగా పెట్టుద్ది, లేకపోతే మంచిగా చేసి పెట్టుద్ది, ఏ చేసినా బాగుంటుందని ప్రతిరోజు కాంప్లిమెంట్ పంపిస్తూ ఉండేవాళ్ళు. మేము దగ్గరగా చూడలేకపోయినా ఆయనకి న్యాయం చేయగలిగామని అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి కస్తూరి గారు టీచింగ్ బ్రహ్మాండం చేయగలదు, మ్యాథ్స్ చెప్పగలదు. కానీ ఈ విషయంలో కొంచెం శరీరం బలహీనం బట్టి కొంచెం మాట తడుకుంది, కానీ తన హృదయం ఆలోచన చెప్పింది. మరి కస్తూరి బాయ్ గారికి 2 వందనాలు తెలియజేస్తున్నాను. మరి తర్వాత చూసినట్లయితే నేను పెద్ద కుమారుడిని, మరి జెసికా నా మిస్సెస్ అండి. ఆమె చెప్పక ముందు పెద్ద చెల్లి విజయలక్ష్మి గారు మరి టీచర్గా పనిచేస్తున్న గుంటూరులో, మన హస్బెండ్ అయిన మా బావగారు జోసఫ్ కుమార్ గారు వచ్చారు. ఆయన మరి నాన్నతో ఉన్న అనుబంధాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ జోసఫ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత పెద్ద చెల్లి మాట్లాడింది. కొంచెం రండి. ఆయన గుంటూరులో లెక్చరర్ పనిచేస్తున్నారండి, మంచి టీచరు. ఈయన స్కూల్లో బోధ చేస్తున్నప్పుడు స్కూల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు, మాకు ఆ మాస్టర్ గారికి కావాలి, మాకు ఆ మాస్టర్ గారికి కావాలని. అంత బాగా తెలియజేస్తారు. మరి ఆయన మాటల్లో నాన్నగారి యొక్క అనుభవాన్ని మనం విందామండి. ఎక్సాగ్రేషన్ అంటారు మాట పదం. దానికన్నా కొంచెం ఎక్కువ చెప్తున్నాడు నా గురించి, వాళ్ళ గురించి ఏమో కానీ. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. 3 సింహాలు ఉన్నారని చెప్పారు కదా, నీతిమంతులు వాళ్ళు. ఎందుకంటే సహవాసమును ఇంట్లో మొదలు పెట్టారు ఫస్ట్ అయ్యగారు ఇక్కడ లక్ష్మీపురం సహవాసం. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తున్నారు. ఆ యొక్క నీడ లేకపోతే ఆ చల్లని దేవుని స్పర్శ వాళ్ళని తాకింది కాబట్టి ఇటువంటి బ్లెస్సింగ్స్ ఇళ్లలో వస్తాయి. అదొకటే మెయిన్ కారణం. మనం ఏదేదో అనుకుంటాం కానీ దేవుని మనతో ఉంటే అన్ని సమృద్ధి, అన్ని సమకూడి జరుగుతాయి. మరి ఈ ఇంటికి పరిచయం నేను 28 years or 29 years బ్యాక్. మరి అయ్యగారి ద్వారానే ఈ సంబంధం కూడా, సుదర్శన అయ్యగారి ద్వారా. మాకు తెలియదు, జిల్లాయే తెలియదు, జిల్లా వాళ్ళు ఎవరు పరిచయం కూడా లేదు. పమిడి మొక్కల్లో మాత్రం మా అమ్మగారి తరపు వాళ్ళు ఉన్నారు. కొంతమంది మా పెదనాన్న ఉన్నాడు, పెద్దమ్మ పెదనాన్న, ఈ జిల్లాతో అంతే మా పరిచయం. పాస్టర్ గారితో మా నాన్నకి పరిచయం అయింది.
తర్వాత మా బాబాయ్కి మార్టిన్ గారు, ఆయన పోలీస్ కానిస్టేబుల్ చేశారు. వస్తూ పోస్తూ ఉండేవాళ్ళు. మా నాన్న వస్తూ ఉండేవాడు, నెలకొకసారి వచ్చేవాడు. మరి అట్లా అట్లా పరిచయం అయ్యి మా దగ్గర ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కూడా మంచి పిల్ల, మా దగ్గర రక్షణ పొందిన పిల్ల. చేసుకుంటారంటే మనకి ఏం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెబితే అదే మనం మొట్టమొదటి నుంచి కూడా సరే అన్నాం. తర్వాత ఇక వచ్చి చూసుకున్నాం. ఆ రోజు మా మావయ్య అంటే రాధాకృష్ణ గారు పని నుంచి వస్తున్నాడు. పని నుంచి వస్తున్నాడు, ఎంతో రఫ్గా ఉన్నాడు మనిషి. కానీ ఆయన మాటలు మాత్రం చాలా మృదువుగా, చూడటానికి కరుకుగా ఉంటాడు కానీ మనిషి మృదువైన మనిషే. ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతాడు. అబ్బాయి అయినా అల్లుడైనా ఎవరైనా ఖచ్చితంగానే ఇట్లా కాదయ్యా ఇట్లా కాదయ్యా అని చెబుతాడు. నోల యథార్థంగా జీవించినటువంటి మనిషి. ఇందాక రమేష్ గారు చదివారు, నీతిమంతుల మరణము దేవుని దృష్టిలో అది ఒక విలువైనది. మరి దేవుడిని నమ్ముకున్న బిడ్డలే ఒకనొకప్పుడు విగ్రహారాధకులు, బొమ్మలు, ఇంటి నిండా బొమ్మలు ఉండేయంట. రకరకాల దయ్యముల చేత పీడించబడిన వారే. కానీ దేవుడి దయ వలన దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదాలు చూశారు వాళ్ళ కుటుంబాల్లో. ఇంకా ఎక్కువ ఇంకా ఆశీర్వాదం ఉంటుంది ఈ కుటుంబంలో. ఎందుకంటే ఐక్యత అనేది ఈ కుటుంబంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని పెట్టుకొని ప్రతిరోజు కూడా, లేకపోతే 2 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బాండింగ్ అనేది పోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. చక్కగా ఈ రోజుల్లో ఎన్ని కుటుంబాలు అట్లా కలిసి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లాగా మాట్లాడుకోవటం, ఎలా ఉన్నాడే నీ పిల్లోడు, ఎలా ఉన్నాడే మీ ఆయన, అట్లా అనుకోవడం లేదు ఈ రోజుల్లో. మరి వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అట్లా మనం కూడా ఏమనం, ఎందుకంటే దేవుడు కలిసి ఉండటం అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. కాబట్టి ఈ కుటుంబంతో నాకుండా పరిచయం ఉన్నప్పటి నుంచి అంకులు తాను కష్టపడి పనిచేశారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు నేను ఉన్నాను. పెద్ద గాలివాన వచ్చింది ఒక రోజు. ఇక్కడ మరి సాలిపేటలో ఒక ఇంట్లో ఉంటున్నాము. అప్పుడు నేను వచ్చా, వీళ్ళు రాలేదేందని. ఇసుక మోస్తున్నారు, అత్తమ్మను ఇద్దరు కలిసి ఇసుక మోస్తున్నారు. ఇంటికి నరకేస్తున్నారు. అంటే ఎంత కష్ట జీవో, తన కష్టాన్ని తానే నమ్ముకొని బ్రతికినవాడు, 4 పిల్లల్ని చదివించుకున్నవాడు, 4 సెటిల్ చేసాడు. ఇంక అంతకన్నా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉండదు. చిన్నప్పటి నుంచి చూశారు, పెద్దదాకా చేశారు. ఒక పద్ధతిలో వాళ్ళని పంపించేశారు. వాళ్ళ జీవితాలు సుఖమయం చేశారు. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. మనము చూడలేము అనేది మన యొక్క బలహీనత, మనం చూడకపోవటం. కానీ 4 కూడా కష్టపడి చూసి చాలా కాలం ఎక్స్టెండ్ చేశారు. తెరవడం ముందులో పనికిరారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఇంకా లాభం లేదండి అన్నప్పుడు గుంటూరు తీసుకొచ్చాను. నేను ఉండదు అక్కడ. గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంది, ఫీవర్ హాస్పిటల్ అంటారు. అంటే డిఫికల్ట్ కేసెస్ చూస్తారు అక్కడ, ఓన్లీ డిఫికల్ట్ కేసెస్. అక్కడ అడ్మిషన్ లేదు, ఇక్కడ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. అంటే నేను ఎవరో ఒకరు రికమెండ్ చేయించి చిన్న బెడ్ ఇప్పించి చేస్తే అప్పుడు రికవర్ అయ్యాడు. అప్పుడే లాభం లేదన్నారు. నల్ల దేవుని చిత్తంలో అతను కొంతకాలం ఉన్నాడంటే దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా మీద ఉంది. కాబట్టి అందరం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేవాళ్ళమే. కానీ మన యొక్క రక్షణను మనం కాపాడుకోవాలి. అంతము వరకు మన రక్షణ కాపాడుకున్నవాడే నిత్య జీవమును పాల్గొతాడు. అది ఇంపార్టెంట్. పాస్టర్లు చెప్తున్నారు, మనం వింటున్నాము కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. మన సొంత విషయాలనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, జాబ్ కానీ పిల్లలు కానీ. కానీ అది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి దినము కూడా మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని మన యొక్క ప్రవర్తన నియమావళిని సరిచేసుకొని దాని వరకు పరిశుద్ధంగా బ్రతకడానికి మనము ప్రయత్నము చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా శోధనలు వస్తాయి. ఎవరికైనా శోధనలు వస్తాయి భూమి మీద. అందువల్ల మనం ప్రయత్నం చేసుకుంటూ పరిశుద్ధతలో ఎదుగుతూ, ఈ కుటుంబం కూడా ఇచ్చే సలహా అదే, మనం దేవుని రాజ్యంలో అందరూ కలిసి అక్కడ కూడా కాన్ఫరెన్స్ పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. మరి చక్కని మాటలు చెప్పిన మా బావగారు, లెక్చరర్ గారు అని చెప్పారు కదండి.
హల్లెలూయా. ఇప్పుడు మరి మా పెద్ద చెల్లి విజయలక్ష్మి గారు గురించి మాట్లాడతారు కొద్దిసేపు. అక్కడ భోజనం ఏర్పాటు చేయండి, భోజనం చేస్తుండండి, కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చేస్తున్నారు. రండి విజయలక్ష్మి గారు. దేవుని నామానికి స్తోత్రం. వేదికను అలంకరించిన సుదర్శనం గారికి, అబ్రహాం గారికి, మానేల్ పాస్టర్ గారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, మన ఇరుగు పొరుగు కానీ బంధువులే కానీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఆహ్వానించి వచ్చినందుకు. మరి నాన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, దయచేసి అర్థం చేసుకోండి. మొన్న కూడా నాన్న గురించి ఏం మాట్లాడకుండానే టైం అయిపోయింది అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. జ్ఞాపకార్థ కూటము అంటేనే ఆ మనిషి యొక్క జ్ఞాపకాలని చెప్పుకోవటానికి, మా హృదయభారం తీసివేయటం కోసం, మాకు ఆదరణ కలిగించటం కోసం ఆయన చేసినవన్నీ గుర్తు చేసుకొని మీరు మా గురించి ప్రార్థన చేస్తారని. ఈ లోటు మేము ఎట్లాగో తీర్చుకోలేము, మా ప్రార్థన మాకు సరిపోదు, మీరందరూ మా గురించి ప్రార్థన చేస్తే ఒక ఆదరణ. దానికోసం నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. మొట్టమొదటిగా సంఘానికి రావడానికి అయ్యగారు సుదర్శనయ్య గారు ఏ డ్రమ్ము కంజీరతో వచ్చారో వాటికి అదే డ్రమ్ము కంజీరతో నాన్న సాగలేపారు. మంచి విశ్వాస జీవితంలో అంతవరకు కూడా అయ్యగారిని వదిలిపెట్టలేదు. ఎంత భక్తి అంటే నాన్న తెల్లారి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేసే మంచి ప్రార్థన పరుడు. ఆయన మాటలో ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే ఆ భారాన్ని ప్రతిదానికి కొలవడానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, కానీ నాన్న పడే బాధలో ఉన్న మెజర్మెంట్ని కొలవాలంటే చాలా కష్టం అనమాట. ఎంత భారంగా మాట్లాడతారంటే అది హృదయాలకు మాత్రమే అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుంటూ నాన్నకి 5-6 సార్లు తప్పిందేమో మరణం అనుకుంటున్నాం. నాన్న కేసీపీలో చేసేటప్పుడు కాలువగట్టు నెడుతుంటే రక్త పింజేరు కరిచిందంట. ఈ కాలు కరిచింది కదా అని ఆ కాలు అయిపోతే ఆ కాళ్ళు 2 కాళ్ళు కరిచిందంట. ఆ మచ్చలు ఇప్పటికి కూడా ఉన్నాయి నాన్న దగ్గర. అప్పుడు మరణం తప్పింది. ఇంకొకసారి ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు విషం కూడా ఇచ్చారంట నాన్నకి. అది కేసీపీలో ఎన్నోసార్లు వర్క్ చేస్తూ కూడా పైనుంచి మనిషి లోతు ఉన్న గోతులో పడిపోయాడంట. దేవుడు అప్పుడు కూడా కాపాడాడు. ఒకసారి తల మీద ఫ్యాన్ పడిపోయిందంట, అప్పుడు కాపాడాడు దేవుడు. ఎందుకంటే ఆయన యొక్క మంచి చేష్టలు క్రియలు మేము చెప్పుకోవాలని నాన్న ఎంత ప్రేమమవుతుంటే తన వైపు బంధువులందరినీ చూసుకునేవాడు. నానమ్మని దగ్గరుండి చూసుకోలేదేమో కానీ కావాల్సినవన్నీ సమకూర్చాడు. తన ఫ్యామిలీని పైకి తెచ్చుకున్నారు, అడిగిన వారికి సహాయం చేస్తారు. అమ్మ తరపైన నాన్న తరపైన ఎవరిని కాదనలేదు, ఉన్నంత వరకు సహాయం చేసేవాళ్ళు అనమాట. బాగా బాధపడుతూ ఉన్నప్పుడు అమ్మ తట్టుకోలేకపోతున్నానమ్మా ఈ బాధ అంటే, నాన్న యేసయ్య నీ కృప నాకు చాలని ప్రార్థన చేయని చెప్తే అలాగే నమ్మాలని చేసుకునేవారు. ఈ ప్రార్థనతో 4 సంవత్సరాలు నెట్టుకొచ్చారు. ఫస్ట్ టైం విజయవాడలో అయిపోతారమ్మా పిలుచుకోండి అన్నారు. తర్వాత గుంటూరులో 2 సార్లు అమ్మా అని చెప్పారు. అన్నయ్య కూడా రెడీ చేయమని చెప్తే టెంట్ అది వేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నాన్న 4-5 సార్లు మరణాన్ని చేయించారు. చివరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఏదో ఆ 2వ రోజు ముగిద్దాం అనుకున్నాం, కానీ ఇది కూడా దేవుని చిత్తంలో లేదు. ఎందుకంటే ఆయన అందరి ఎడల చేసినది ప్రతిదీ సంపూర్ణమైంది. అందుకే అనుకోకుండా మేము 26 పెడదాం అనుకున్నాం, అది 7వ రోజు అయింది. ఆయన జీవితంలో దేవుడు అన్ని
అన్ని సమృద్ధిగా చేసేవాళ్ళు. ప్రార్థన చేసేటప్పుడు మీరు అందరూ సమృద్ధిగా దీవించబడదురుగాకమ్మా. ప్రార్థన చేయగానే మీరు మీ కుటుంబాలు అందరూ దేవుడు దీవించుగాక అని ప్రార్థన చేసేవాళ్ళు. మమ్మల్ని ఏనాడు ఒక్క మాట కూడా నెరగరు. ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం, మగ పిల్లలంటే కూడా ఇష్టమే, కానీ ఏనాడు మనల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ మాకు తెలీదు. మాకు ఉన్నంతలోనే బాగా డబ్బులు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారంటే ఒకళ్ళ వైపు మనం చేయి చాపకూడదమ్మా, మనం ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి కానీ తీసుకునే వాళ్ళలాగా ఉండకూడదని చెప్పేవాడు. ఇంకొకటి ఏమ్మా, ఎవరన్నా తిట్టినా కానీ ఏమన్నా జరిగినా తల ఉంచుకుంటే 7 కోడలు అడ్డొచ్చినట్టమ్మా, ఎదురు మాట్లాడకుండా తల ఉంచుకుంటే చాలు అన్నీ సర్దుకుపోతాయి అని చెప్పేవాళ్ళు. మా అమ్మకి చేసిన సేవ మేము పిల్లలమని చెప్పుకోవటానికే కానీ తల్లికి చేయలేదు, తండ్రికి దగ్గరుండి చేయలేదు, కానీ చేయించాం. నాన్న ఆ విధంగా కూడా నలుగురికి హెల్ప్ చేసినట్టే. నాన్న బ్రతికినంత కాలం ఆయన ఎవరిని అడగకుండా తన దగ్గర పని చేసే వాళ్ళకు కూడా ఒక రకమైన జీవితాన్ని చూపించారు అనుకుంటున్నావు. ఈ ఇంటిలో ప్రతి ఇసుక రేణువులోనూ ప్రతి ఇటుకలోనూ అమ్మ నాన్న శ్రమే కనిపిస్తుంది. రేపటి నుంచి ఇల్లు ఎలా ఉంటుందో సెలవులు కానీ నానున్నాడని పరిగెత్తుకొచ్చేవాళ్ళం. ఏదేమైనా అధిక ఆయుష్నిచ్చి దేవుడు ఆశీర్వదించాడు, ఎన్నో మరణాల నుంచి తప్పించారు. చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ఏమీ మాటలు రావట్లేదు. దయచేసి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎన్ని బాధలు ఉన్నాయి ఏమన్నా నాన్నతో చెప్పి ప్రార్థన చేయించుకునేవాళ్ళు, ఎంతో చక్కగా ప్రార్థన చేసి పంపించేవాళ్ళు. ఈసారి కూడా వస్తారు కదా అని అనుకున్నాం, సమయం అయిపోయింది, దేవుడు తీసుకున్నాడు. మీరు కూడా మమ్మల్ని అందరి గురించి ప్రార్థించమని వేడుకుంటున్నాం. ఇంతతో ముగిస్తున్నాం. మా చెల్లి మాట్లాడిన మాటలవే అనుభవం నుంచి వచ్చిన మాటలవి. అనుభవాలు మనిషికి ఉపయోగపడతాయి. ఆ అనుభవాల ద్వారా మనం ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే దాన్ని స్టడీ చేసుకోవడానికి గొప్ప అవకాశం అని కూటమని చెప్పింది. నాన్నగారి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే అదే సందర్భంగా మా చిన్న చెల్లి సంధ్యారాణి కూడా మాట్లాడితే 2 మాటలు మాట్లాడిన తర్వాత తొందరగా ముగించేద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సుదర్శనయ్య గారికి, అబ్రహమయ్య గారికి, బ్రదర్కి కూడా అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మొదట మనల్ని అందరినీ ప్రేమించిన దేవుడు, ఆ తర్వాత మన తల్లిదండ్రులు వాళ్ళు చూపించిన ప్రేమకు ఎవరు చూపించలేని లోకంలో మా నాన్నగారికి అంటే ఎంత ఇష్టమంటే అసలు అది మాటలు కూడా చెప్పలేదు. నేను కొంచెం బాధపడుతున్నా, జ్వరం వచ్చిందట, కాలుకు దెబ్బ తగిలింది ఏమట. అది ఎందుకు నా తల్లి ఏమైందమ్మా, ఏమి కాదులే తగ్గిపోతుంటే ప్రార్థన చేద్దామనేవాడు. తనకి బాగపోతే మాకు చెప్తే అలా తగ్గిపోతే ఏం కాదు అంటే ఏం కాదమ్మా ఏమైపోతా అనేవారు. మా నాన్నగారి ప్రేమ, మా అమ్మ ప్రేమ చాలా గొప్పవండి. అవి నేను వర్ణించలేను. కానీ మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకన్నా నాకు చెప్పటం రాదు, క్షమించండి. దేవుని నామానికి వందనాలు.
మరి మా చెల్లి మనసులో ఉంది కదా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. మీరు ఆ బాధను అర్థం చేసుకుంటారు. చివరిగా మరి మా మిసెస్ మరి జెసికా కూడా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని చెప్పిన తర్వాత మరి అమూల్యమైన సమయానికి వస్తున్నాం. మరి సేవకులు మరి కొంచెం మాట్లాడతారు. మరి లాస్ట్ సుదర్శన్ గారు మాట్లాడతారు. ఫస్ట్ మాదేవి గారు మాట్లాడతారు, తర్వాత అబ్రహం గారు మాట్లాడతారు. చివరిగా మరి సుదర్శనయ్య గారికి సమయం అప్పగిస్తున్నాము. చివరి ఓట్ ఆఫ్ కార్డ్ చెప్తారు. ఇప్పుడు మా జెసికా గారు వచ్చి 2 మాటలు మాట్లాడతారు. రండి. ఇక్కడికి కూడి వచ్చినటువంటి అయ్యగారులు ముగ్గురికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా యొక్క మరి పిలుపుని అందుకొని వచ్చినటువంటి దూరం నుంచి మరి చుట్టుపక్కల అందరూ మరి వచ్చిన అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా మరి కుటుంబంలో మరి అత్తమ్మ మామయ్య గురించి చెప్పాలంటే నిజంగా వీళ్ళందరూ చెప్పినట్టు మరి మా వివాహం 1995లో అయింది. అప్పటి నుంచి కూడా ఆ యొక్క 4 బిడ్డల్ని మరి ఎంతో కష్టపడి వాళ్ళని పెంచి చదివించి ప్రయోజనం చేసి, అలాగే బయట నుంచి వచ్చిన మమ్మల్ని కూడా 4 మరి ఆ బిడ్డలతో సమానంగా మరి ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. అలాగే మరి ఈ యొక్క 4 కూడా ఒక మాట మీద ఉండి బయట నుంచి వచ్చిన మమ్మల్ని 4 కూడా ఒకే విధంగా చూసి అందరినీ సంతోషంగా మరి చూశారు. మరి ఈ యొక్క తల్లిదండ్రులు నిజంగా మరి భూమి మీద మా పెద్దబాబు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరైనా పోతే అది రీప్లేస్ చేయొచ్చు, కానీ ఈ భూమి మీద ఒక తల్లి తండ్రి దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని అంటూ ఉంటారు. మరి అటువంటి తల్లిదండ్రులు ఇంకా కలిగి ఉన్న మీరందరూ కూడా వాళ్ళని ప్రేమగా చూసి మరి యొక్క కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే వచ్చినటువంటి వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే మరి భోజనాలు కూడా ఉన్నాయి సిద్ధంగా. కార్యక్రమం అయిన తర్వాత అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. మరి చెప్పిన మాటలు విన్నారు కదా. ఇప్పుడు అమూల్యమైన సమయం. అస్సలు ఇప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు అయ్యగారు చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని మరి మన యొక్క హృదయాన్ని మరి అంకితం చేసుకుని కోరుతున్నాను. మరి చాలా మినిస్ట్రీస్ ఫౌండర్ అయినటువంటి అబ్రహం గారి పెద్ద కుమారుడు గారు చల్పల్లోనూ ఆ చుట్టుపక్కల మంచిగా సేవ చేస్తున్నారు. యూత్కి ఏ విధంగా ఉండాలో అప్పుడు మోడల్గా ఉండి సంఘాన్ని నడిపిస్తూ చక్కగా ప్రేమగా అందరినీ ఆహ్వానిస్తూ అందరినీ కలుపుకుంటూ మంచిగా సంఘాన్ని నడిపిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువగా ప్రయోజనం దేవుడి చేత పొంది అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సేవకులు మనతో మాట్లాడతారు. శ్రద్ధగా ఆలకించవలసి కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వేదిక మీద ఉన్న దాసులను బట్టి ప్రత్యేకమైన వందనాలు. నా ముందు చాలా మంది దైవదాసులు ఉన్నారు, అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేయండి గాక. నా ముందు వెనుక దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నిండిన దాసులు ఉన్నారు. నేను ఒక వాక్యాన్ని చదివి చిన్న ప్రార్థన చేసి మిగతా సమయాన్ని దాసులకు అప్పగిస్తున్నాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించుడి అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ పరదేశానికి యాత్ర చేస్తున్న యాత్రికులుగా ఉన్నాం. కనుక యాత్రికుడు తన ప్రయాణ జీవితంలో వెళ్ళేటప్పుడు ఇల్లంతటినీ సర్దుకుని వెళ్ళడు, కానీ కావలసినవి మాత్రమే తన యాత్ర జీవితానికి సిద్ధం చేసుకుంటారు. అలాగే మన ముందు నిద్రించినటువంటి మరి కృష్ణమూర్తి గారు కావలసిన చక్కటి విశ్వాసాన్ని, భక్తిని, ప్రార్థనా జీవితాన్ని, నమ్మకత్వాన్ని, యథార్థతను తను కలిగి వాటి ద్వారా దేవునికి ఇష్టలుగా దేవుని రాజ్యానికి చేర్చబడగలిగారు. కనుక వెనుకున్న మనమందరం కూడాను యాత్రికుడు ఎలాగైతే సింపుల్గా తన జర్నీ ప్రయాణం అంటే చేరవలసిన గమ్యస్థలం కోసం ప్రయాణం చేస్తారో, ఈ కడవరి దినాల్లో ప్రభురాజ్యానికి మనం కూడా యాత్రికులుగా
కావలసిన చక్కటి భక్తి విశ్వాస మార్గంలో నడుస్తూ వారు చూపించినటువంటి ఆ గుర్తులను వారి బిడ్డల ద్వారా ఎన్నెన్నో అనుభవాలు, అల్లుల ద్వారా చక్కటి అనుభవాలతో కూడినటువంటి సాక్ష్యాలు మనం వింటూ వచ్చాం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మరి కావలసిన భక్తి విశ్వాసాలు కాపాడుకుంటూ ప్రభు రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడి నా మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసి తదుపరి ముందున్న కార్యక్రమానికి కొనసాగిపోదాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పిలుపు మేరకు ఈ లోక యాత్ర ముగించుకుని మీ వద్దకు వచ్చినటువంటి మీ ప్రియ కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన లేని లోటు కుటుంబానికి లోటు అయినప్పటికీ మీ ద్వారా వారికి ఇచ్చిన గొప్ప ఆదరణ, ఓదార్పును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిత్య ఆదరణతో నింపండి. వారి నిత్యరాధ్యులను గొప్ప నిరీక్షణ కలిగింపచేయండి. ఇంకా ముందున్న కార్యక్రమాన్ని కూడా ఘనంగా కొనసాగింపచేయమని యేసుక్రీస్తు వారి నామములు వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. మరి షాలెం మినిస్ట్రీస్ అయిన అధినేత అధ్యక్షులైనటువంటి అబ్రహాం గారు అయ్యండి, ఆయన కూడా మరి అంత చక్కగా పాటలు పాడతారు, మంచి సేవ చేస్తున్నారు. మరి బందర్లో సేవ ఉంది, కవరిగడ్డలో సేవ ఉంది, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ మంచి సేవకుడిగా మంచి విశ్వాసం ముందుకు సాగుతున్నారు. ఆయన కూడా ఆయన యొక్క మాటల్లో మరి యొక్క దేవుని యొక్క మాటలు ఉందామండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెత గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదివి ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం చూడండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. పరిశుద్ధుడా వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. ప్రియులు అన్నగారు వారి విషయంలో బిడ్డలందరూ మంచి విషయాలు జ్ఞాపకం చేశారు. మీ కృపను బట్టి ఈ దినాన వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కూడికై వందనాలు. కొద్ది క్షణాలు మీ సన్నిధి మాకు తోడించి మేము తెచ్చుకోవలసిందిగా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె. ప్రియులైన మీ అందరికీ వందనాలు. నాతోటి సేవకులైన వారికి, ఇక్కడ కూడి ఉన్న బంధువులు, స్నేహితులు, ఈ ప్రాంతవాసులందరికీ ప్రత్యేక వందనాలు. ప్రియులారా, ఈ దినాన్ని జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక ఇలా చెప్పడం జరుగుతుంది. ఒక విషయం ఏమిటంటే, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, చాలామంది చనిపోయినప్పుడు అందరూ కూడా ఇదే పదాన్ని ఉపయోగిస్తారు. వారు ఎలా జీవించారో, వారు ఎలా ప్రతి యాత్ర ముగిస్తుందో, ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట చెప్పడం జరుగుతుంది. కానీ నేను అలా చెప్పడం లేదు. వీళ్ళ గురించి పిల్లలందరూ చెప్పే మాటలు వింటారంటే నాకేమనిపిస్తుందంటే, నిజంగానే అన్నగారు జీవితంలో నీతిని అనుసరించి నిర్భయంగా దేవునికి భయపడి దేవుని ఎదుట జీవించారు అనడానికి నేను చూసినంతకాలం నాకు కూడా తెలుసు. మంచి వ్యక్తిగా వారి యొక్క సత్ప్రవర్తన కలిగి జీవించేవారు, మౌనం వహించేవారు, మంచివారిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అవసర కాలంలో శారీర దుర్భరను బట్టి కొంచెం శోధించబడ్డారు. అయినప్పటికీ కూడా వారి యాత్ర చాలా సజీవ యాగంగానే సాగిపోయాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అకాల మరణాలతో వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అన్నగారు 80 చిల్లర కదా, 89 సంవత్సరాలు జీవించారు. చాలా మంచి విషయం. అన్నీ చూశారు, అన్నీ భరించారు, అందరికీ చేయవలసిన పనులు చేశారు. గొప్ప కదా. అంత మాత్రమే కాకుండా వారు దేవుని పిలుపుని అందుకుని దేవుని సన్నిధికి చేరారు. వారి విషయంలో ఏడవడం కానీ ప్రలాపించడం కానీ కాకుండా వారి విషయంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మన జీవితాల్లో కూడా ఆ రీతిగా బ్రతకాలని పిల్లలందరూ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, అన్నగారి జీవితంలో ఆయన యొక్క పనులు చాలా మంచివిగా బిడ్డలు వర్ణించారు. లోకంలో చాలామంది పిల్లల
మత సంబంధంగా మతం కలిగి తమ జీవితాల్లో యాత్రలో మత సంబంధమైన క్రైస్తవులుగా బ్రతుకుతారు. కానీ వారు అలా కాకుండా క్రీస్తుకు సాక్షిగా, దేవుని పిల్లలకు ఇష్టలుగా, దేవుని ఎదుట నమ్మకస్తులుగా జీవించి వారి జీవితాన్ని ముగించుకున్నారు. చాలా గొప్ప విషయం. అలాంటి మరణము చాలా మందికి తదుపరి ఎలా ఉంటుందంటే కష్టతరమే. చాలా మంది కాలు నిండుకుండగానే అకాలంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. 89 సంవత్సరాలు వారు జీవించారు. చాలా మంచి జీవితం. ఇంకోటి ప్రియులారా, నేటి దినాల్లో ఓ వ్యక్తి క్రైస్తవులుగా జీవించడం అంటే ఎలాగంటే వారి యొక్క సత్క్రియలు, వారు చేసిన క్రియలను బట్టి వారు కొనియాడబడతారని దైవగ్రంథం చెబుతున్నది. కాబట్టి ఎలా నీతిమంతులు అంటే దైవికంగా నీతిని ప్రేమించారు, భౌతికంగా కూడా నీతిని అనుసరించి జీవించారు. వారి పిల్లలు చెప్పడమే కాదు కానీ నేను కూడా వ్యక్తిగతంగా వారిని చూశాను. కాబట్టి ప్రియులారా, వారి జీవితం చాలా గొప్పదే. అన్నగారు ప్రభుతో ఉన్నారు. ఆయన బిడ్డలందరూ కూడా ఓదార్పు కలిగి ఆదరించబడి దేవుని మహిమకు ఎదురు చూస్తూ సంతోషంగా జీవించాలని ఆశిస్తూ వాళ్ళందరికీ గొప్ప ఆశీర్వాదాలు కలగాలి. ఆ నిద్రించిన ఆత్మ ప్రభుత్వం నమ్ముతూ నేను కూడా ఈ మాట జరిపిస్తున్నాను. అటు కృప దేవుడు కుటుంబానికి సహాయం చేయను గాక. ఆమేన్. మరి వాక్యం చెప్పబడిన విధానంగా మన అబ్రహాం గారికి చెప్పారు కదా, దేవుడితో అనుబంధాన్ని, మనుషులతో అనుబంధాన్ని కలిగినాక జీవితాన్ని నాన్నగారి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుని బట్టి అయ్యగారికి నుండి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇమానుయేల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అతి శ్రేష్టమైన సమయం మరి అధ్యక్షుల వారికి అప్పగించే ముందు నేను అనుకున్నా కానీ సమయం లేదు కాబట్టి నాదంతా అధ్యక్షుల వారికి తెలుసు కాబట్టి ఆయన చెప్తారు అన్ని విషయాలు. అయితే మేము దేవుని బడిలో అల్లు నేర్పింది మా సుదర్శన్ గారండి. హల్లెలూయా. మాకు దేవుడు తెలియదు, అసలు ఫస్ట్ దేవుడు తెలియదు. ఈ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. క్వార్టర్స్లో ఉన్నప్పుడు నాన్నగారికి అక్కడ ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ లాంటిది ఏదో జరిగింది. మొత్తానికి ఒక పడిపోవటము, ఒక తలపొట్టు బాగా వచ్చింది. బాగా తలనొప్పి వస్తే అది తగ్గలేదు. ఇక్కడ పాప ఉండేది, పాపక్క చనిపోయింది. ఆవిడ అంది, సురేష్ణ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, ఒకసారి తీసుకొస్తాను. తీసుకురామో మాకు తెలియదు, తీసుకొచ్చారు. ఆయన ఏం చేశారంటే వచ్చారు. ఆ రోజు నాన్నగారు తిని వారం రోజులు బట్టి అన్నం తినాలి ఆయన. ఇప్పుడు ఫాస్ట్ గారు చాలా మంది వచ్చారు సంఘం. వాళ్ళందరూ నా పేరు తెలియదు. నా అప్పట్లో మరి వచ్చారు చాలా మంది. వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చారు. అయ్యగారు రావటమే ఇంట్లో ఉన్న దరిద్రం పోద్దండి. హల్లెలూయా. ఒక సేవకుడు ఇంట్లో అడిగి పెడతానండి, ఫస్ట్ లోనున్న అన్ని బంధించుకుని బయటికి వెళ్ళిపోతాయి. దెన్ తర్వాత ఏమవుతుందంటే మంచి ఆరోగ్యాలు వస్తాయి, మంచి సంతోషం వస్తుంది వారితో పాటు. అందుకే సేవకులు పిలిపించుకుని చేసే ప్రార్థన ఎక్కడైనా దీవెనకరమే. అందుకే ముగ్గురు వచ్చారు, 3 సింహాలు కదా. కాబట్టి ఇలా దీవించడానికి, మమ్మల్ని ఆదరించడానికి వచ్చారు. అట్లా ఆయన ఏం వచ్చి ఆ రాత్రల్లా దేవుణ్ణి అడిగారండి. వాళ్ళకి ఎందుకు అక్రమం అనిపిస్తుంది, మా గురించి ఏడ్చి రాత్రల్లా ప్రార్థన చేశారు. అంతే. నాన్నగారు వారం రోజులు అన్నం తిన్నారు. వారం తెల్లరే మా అమ్మతో భోజనం పెట్టమన్నారు. హల్లెలూయా. అంతే. భోజనం తింటే తిరిగిలేదు, వెనక్కి చూసుకోలేదు. అలా చేస్తున్నప్పుడు మాకు ఏదో టెంపరీగా భక్తి అనుకున్నాం. కానీ తర్వాత ఇల్లు మారాల్సి వచ్చింది క్వార్టర్స్ నుంచి. అప్పుడు ఏం చేస్తాను, సహజంగా కొబ్బరికాయ కొడతాం కాబట్టి అమ్మగారు ఏం చేస్తుంది, కొబ్బరికాయ కొట్టింది. కొట్టిన క్షణం లోనికి వెళ్ళాము, ఈ చెయ్యి లాగేసేది, ఎడమ చెయ్యి బాగా లాగేసేది. అంతే. అర్ధరాత్రిగా నేను మహాలక్ష్మి నరుడా అనిపించింది మా నాన్నగారిని. మా రాత్రిగా వేసేది నరుడా అని మోగాడేసి కూర్చునేది, ఇట్లా కూర్చునేది. మా పై వేసేది. చిన్నప్పుడు చాలా చిన్నపిల్లలు. అప్పుడు నేను 7వ తరగతి నేను చదువుతున్నా. చాలా చిన్నపిల్లలు. ఒకసారి అర్థం 2ంటికి లేసి నరుడా అని కూర్చుంది. దేవుడు పట్టుకుంటే రండి వచ్చేది అంది మా నాన్నగారిని. ఆ పిచ్చుకుల పైన తిరిగిన తర్వాత అంతే మహాలక్ష్మి ఆవరించింది మా అమ్మగారికి. అది పీడించి మా అమ్మగారు చాలా బొద్దుగా ఉండేవాడు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాడు కొన్ని విషయాలు. చాలా బొద్దుగా ఉండేవాడు. చక్కగా ప్రార్థన లేనప్పుడు ఏదో పైగా ప్రార్థన చేశారు అంతే. ఏదో టాబ్లెట్ అయితే జ్వరం తగ్గినట్టుగా తగ్గింది అనుకున్నాం. తర్వాత వచ్చిన తర్వాత ఎప్పుడైతే మరి అమ్మగారికి ఇట్లా బాగా తగ్గిపోయారు. వారానికి ఒకసారి అన్నం కొండ మొత్తం తినేసేది. అన్నం వారానికి ఒకసారి తినేది.
అప్పుడు మళ్ళీ మా పాస్ గారు అంతే కదా, చదివితే డాక్టర్ గారు గుర్తొస్తారు, ఈసారి ఏం చేశామంటే పాస్ గారు గుర్తొచ్చారు. అది మా ధన్యత అనుకున్నాం. మళ్ళా పిలిచాం అయ్యాన్ని, వాళ్ళు వచ్చారండి, మొత్తం ఘటాన్ని దిగారు అందరూ వచ్చేసారు. వచ్చి ప్రార్థన చేస్తుంటే అప్పుడు అయ్యగారు, నేను ఫస్ట్ దేవుడు అంటే ఎవరు అప్పుడు చూస్తున్నాను. అయ్యగారు ఏం చేస్తున్నాడు, తల పట్టుకున్నారు, అమ్మదే పట్టుకోగానే అయ్యగారు అడుగుతారు, దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు అని అడిగారు. అసలు నిజ దేవుడు ఎవరంటే మా అమ్మగారు అంటుంది, పరలోకమందున్న అంటుంది. అయిపోతుంది. అయ్యగారు అన్నాడు, ఎవరో చెప్పు గట్టిగా. అంటే ఆయన మరి సుదర్శన గారు నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఒక విషయం, అప్పటికి మరి పిల్లలు కలగాలి అయ్యగారికి. మేము అయ్యగారితో పాటు మేము కూడా చిన్న సేవ చేసేవాళ్ళం. అయ్యగారికి పిల్లలు కలగకముందే శుక్రవారం ఆడపిల్ల పుట్టింది దీవెన అని చెప్పారు. అప్పటికి ఇంకా అయ్యగారికి పిల్లలు పుట్టలేదు, అసలు ఇంకా లేదు, శూన్యంలో ఉన్నప్పుడు చెప్పారు. అంత విశ్వాసంతో ఆయన ఉండేవాళ్ళు, అంత విశ్వాసంతో ఉండేవాళ్ళు. కాబట్టి అంత ధైర్యంతో ఆయన ఎవరని అడిగలిగాడు. ఆ ధైర్యం, ఆ గట్స్ ఎవరికి ఉంటుందంటే విశ్వాసం ఉన్న వాళ్ళకే జరుగుద్ది. అలా ఎప్పుడైతే అడిగారో మా అమ్మగారు పరలోకమందున్న అంటుంది. తర్వాత చెప్పాలి గట్టిగా అనేసరికి పరలోకమందు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు తప్ప ఎవ్వరు లేరండి. అంతే. అది ఏంటనే అది ఏమని తెలుసా, ఏంటనే నా జుట్టు పట్టుకుంది అంతే, నార్మల్ మనిషి అయింది అంతేనండి. మా ఇంట్లో ఒక వెలుగు వచ్చింది, నిజంగా వెలుగు ఇక్కడికి వచ్చేసింది. చల్లబల్లి లక్ష్మి ఇక్కడికి వచ్చేసింది. మా ఇంట్లో ప్రార్థన పెట్టారు, 10-15 మొత్తం వచ్చేవాడు. మా ఇంట్లో ప్రతిరోజు ప్రతి ఆధార్ ప్రార్థన జరిగింది. నేనేం చేశాను, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, నాతో పాటు స్టూడెంట్స్ ఉండేవాడు. 10 మంది లేడీస్ వచ్చాడు, 10 మంది. అయ్యగారు చక్కగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. వాళ్ళలో కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆ వెలుగంటే ఈ రోజున మా కుటుంబంలో మాట చెప్తున్నాను, మా ఇంట్లో ఒక పీట, ఒక స్టూల్ తప్ప ఏమి ఉండేది కాదు. ఒక టవల్ ఉండేది. ఆ టవల్ అందరూ తెలుసుకునేవాళ్ళు. తర్వాత అయ్యగారికి ఇచ్చేవాళ్ళు. ఒకసారి బాధేసేది, ఆయన ఏమని ప్రార్థన చేశారు తెలియదు కానీ క్వార్టర్స్లో 15 ఇళ్ళు ఉండే, 12-13. మా ఇంట్లో ఫస్ట్ టీవీ మేము కొన్నాం, డైనింగ్ టేబుల్ మేము కొన్నాం, బీరువా మేము కొన్నాం. అసలు ఎన్ని దుస్తులు, ఎంత నా గిన్నె నిండి పొరుచున్నట్టు చేశాడు. హల్లెలూయా. ఆయన పాదం పెట్టి ప్రార్థన చేస్తాము. అలా 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 ఇంట్లో అందరూ మంచి చదువు, మంచి ఉద్యోగం చేశారు. చాలా శ్రేష్టంగా దేవుడు. ఆ ఇంట్లో ప్రార్థన తర్వాత అయ్యారు అనుకున్నారు, ఏమనుకున్నారు, ఒక మందిరం కట్టాలనుకున్నారు. అంతే విశాలమైన మందిరం కట్టాడు దేవుడు ఇక్కడ. ఆ మందిరం ఒక్క మందిరం కాదు, 100 మందిరాలు అన్నాడు, 80 మందిరాలు కట్టాడు. హల్లెలూయా. ఆయన సేవలు విస్తరింప చేసింది. మా ఇంట్లో ఇచ్చిన వెలిగించిన వెలుగు మొత్తం చుట్టుపక్కల, ఆ వెలుగుతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు వెలిగించాడు. కాబట్టి మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన నిజంగా నేను సరిగ్గా చూడలేదండి. ఒక్కరోజు చివరి రోజులు మాత్రం నేను ఆఫీస్కి వెళ్ళకుండా మంగళవారం నా తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను వస్తానన్నయ్య అన్నాడు. అప్పటికి హాస్పిటల్లో 2-3 రోజులు ఉన్నా. నేను ఉండేసరికి నాకు ఎందుకునో మా ఆఫీస్ అయితే నేను క్లోజ్ చేయాలి, నేను ఓపెన్ చేయాలి మొత్తం. నేను లేకపోతే ఆఫీస్ బంద్, సెలవులే. అందుకే ఆయన ఏమన్నాడు, ఈసారి ఎందుకు సెలవు ఇచ్చాడు బాబు, ఆయన బంద్ చేసి వేరే వాళ్ళు పెట్టారు. అప్పుడు ఆ రోజు మంగళవారం అనిపించింది నాకు. మా డాడీ చనిపోకముందు 3 డేట్లు చెప్పాడు, 19, 20, 18, 19, 20. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేయించుకున్నాడు. ఒకరోజు ఒక రోజుల ముందు ఏమన్నా అంటే ప్రార్థన చేయండి నాన్న అంటే, ఇక్కడ శ్రీనివాసరావు మరి చాలా సేవ చేస్తారు మా నాన్నగారికి. మేము లేని టైంలో బాగా సేవ చేశారు. వాళ్ళకు నిజంగా నిండు వందనాలు తెలియజేయచ్చు. అలాగే ఆ రోజును 18 అయిపోయింది అనుకున్నాను, 19 అయిపోయింది, 20 తారీఖు అయిపోతే దాటిపోతే చనిపోతారు. ఇది రోజు దాటితే నాన్నగారు బ్రతుకుతారు అనిపించింది నాకు. ఇట్లా అనుకున్న గంటకే చనిపోయారండి. కరెక్ట్గా మంగళవారం ఆ రోజు నైట్ నేను నాన్నగారి దగ్గర కూర్చున్నా. ఆయన మొత్తం అంతా చూసారు. చివరి క్షణంలో కొంచెం బ్రీతింగ్ బాగా స్పీడ్ అయిపోయింది. బాగా స్పీడ్ అయిపోతే నాకు అనిపించింది నాన్నగారు ఇది అవుతారు, 20 తారీఖు దాటితే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు నాన్నగారు డాక్టర్ని పిలిస్తే అక్కడ డాక్టర్ చూస్తూనే ఉంది కానీ అది ఏం చేయలే. తర్వాత డాక్టర్లు వచ్చారు, ఏదో ఇచ్చారు, ఇవ్వాల్సిన మెడిసిన్ అన్నాను. ఒక్కటే అన్నా, ముసలి వాళ్ళకి, వృద్ధులకి డేట్ అయిపోతే వాళ్ళకి నిమిషంలో చేయవలసిన ఇంజక్షన్ 1/2 నిమిషంలో చేస్తే వాడు బతుకుతాడు, గమనిస్తూ ఉంటాడు, వాడు 2 గంటలు లేట్ అని బతుకుతాడు అని గట్టిగా చెప్పిన వాళ్ళు ఏమి లెక్కలు అక్కడ చేశారు. అంతే. చివరి నాన్నగారు హాని రాసి ఇచ్చారు, కడుపు సార్ నానాని గట్టిగా ఏముంది కానీ ఒక్కటి చేశారు దేవుడు. అరే బాబు, భూమి మీద నేను నాన్నగారికి కష్టము ఇబ్బంది రకరకాలు ఉంటాయి కాబట్టి నా పక్కన నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను దేవుడు. 20వ తారీఖు తెల్లవారుజామున 6:15 నాన్నని దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. అంతే సంతోషం. అప్పుడు ఏడుపు రాలేదు కానీ తర్వాత మాత్రం భలే ఏడుపు వచ్చిందండి. నాన్నగారు నాతో ఉండడు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటాం.
ఇప్పుడంటే నాన్నగారి కోసం వస్తూ ఉండేవాడు. ఇప్పుడు నాన్నగారు లేరని బాధేస్తుంది. కానీ సంతోషం ఏంటంటే నాన్నగారు అమ్మగారి దగ్గర ఉన్నారు. అమ్మ నాన్నగారు చక్కగా హ్యాపీగా పాట డూయట్ పాడతారు. అసలు పరలోకంలో దేవుడి స్థానంలో దేవుడు కూడా అయ్యా చాలా కష్టపడ్డావు, రామకృష్ణమూర్తి గారు చాలా కష్టపడ్డారు, మీరు చాలా ఇక్కడ భూమి మీద నువ్వు నా దగ్గరికి వస్తే నాతో కూడా సంతోషించారు, తీసుకున్నారు. మరి ఆ యుగంలో నాన్నగారి లోకం విడిచి వెళ్ళారు. మరి నిజంగా మీరు అందరు రావడం చాలా సంతోషము, చాలా చాలా సంతోషం. ముఖ్యంగా 3 సింహాలు కూర్చున్నాక అంతగానే సంతోషం దేవుని బట్టి. ఇప్పుడు చివరిగా సుదర్శన గారు మాట్లాడతారు. మరి ఈ యొక్క కూటమైనాక చక్కగా అందరూ భోజనం చేసి తృప్తిగా మమ్మల్ని దీవించి వెళ్ళాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ మరి అయ్యగారికి సమయాన్ని అప్పగించుకుంటున్నానండి. అయ్యగారు ఇష్టం ఎంతసేపు మాట్లాడినా మేమందరూ కూర్చున్నాం అన్నమాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది అయ్యగారికి అప్పచెప్పారు సమయం కాబట్టి అయ్యగారు చూసుకుంటారు. దేవుడి బిడ్డలారా అందరికీ వందనాలు. ఈ 3 సింహాలని ఆయన ముందు కనపడుతున్నారు కాబట్టి 3 చెప్తున్నారు. ఇంకా 5 సింహాలు వెనకాల ఉన్నాయి, ఆ ముందు ఉన్నాయి. ఇప్పుడు ఒక సింహం రాజుగా అద్దాల రాజుగా రండి, అందరూ ఒక వచ్చిన పాడినాక ముగిస్తాం. తర్వాత సింహం కొమ్ముకోడి ప్రసాదరావు గారు మా అందరికంటే ఎక్కువ వీరితో సహవాసం కలిగిన చక్కరే కదా. కానీ లేచి తనకు కుదురుదాం. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో తరువాత రామమోహన్ రావుగా, తర్వాత సింహం నాగేశ్వరరావుగా, దేవుని కావూరి, తర్వాత సింహం అర్జున్ రావు గారు బోలెం, ఈ ఊరే రండి. సింహాలు అడవుల్లో ఉంటుందా ఊర్లో కన్నీరేమి కష్టాలేమి కానారాలే అందు కన్నీరేమి కష్టాలేమి కానారావే అందు కానారావే అందు కానారావే అందు ఎన్నడైనా చూడనట్టి ఎందో వింతలుండు ఎన్నడైనా చూడనట్టి ఎన్నో వింతలుండు ఆమాగురము కరుగోదామా ఓ నా సోదరులారా కామాంకురము కరుగోదామా ఓ నా సోదరులారా ఓ నా సోదరులారా ఓ నా సోదరులారా మానితంబో విందు నందు మనము చేరుదామా మానితంబో విందు నందు మనము చేరుదాము. దేవుని బిడ్డలారా, మనతో లేడు, మనతో మన బ్యాచ్ కాదని కాదు, కానీ మన మధ్య జోషి గారు ఉన్నారు. ఆయన కూడా సంఘాలు నడిపే దేవుని సువార్తికి నిలబడయ్యా. అందరూ ఫోటో తీసుకుందాం. రా, నిలబడినాను ఇక నిలబడి కదా ఒక నిమిషం. చక్కగా తీర్దయ్యా. ఈ మేమైనా దేశాలు పంపడం కాదు, కానీ చక్కగా ఆ కుటుంబం తర్వాత సాయిగా. మరి ఒకవేళ వస్తే పెద్దబాబు, జెస్సిక, చిన్నబాబు, కస్తూరి సార్ రండి. మీరు 4 రండి. తర్వాత ఆడపిల్లలు వాడి కుటుంబాలతో ఉంటారు.
మా ముందు కుర్చీలు వేసుకొని 4 కుర్చీలు అయ్యా ముగిస్తాను నేను. నీకు భోజనాలు తింటున్నాను కదా. కూర్చో. సోలిపోవల్లదు ఆనాసా సోలిపోవల్లదు సోలిపోవల్లదు మనసా సోలిపోవలదు నేను గని పిలచిన దేవుడు మరచిపోతాడా నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు ఇక్కడులు నిన్ను చుట్టుముట్టినాను ఇక్కడులు నిన్ను చుట్టుముట్టినాను ప్రియుడు నిన్ను చేరదీయగా ఆనందమే కాదా ప్రియుడు నిన్ను చేరదీయగా ఆనందమే కాదా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు శోధనలను జయించినది భాగ్యవంతులము శోధనలను జయించినది భాగ్యవంతులము జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు హల్లెలూయా. పిల్లరా ఒక 2 విషయాలు ఎప్పుడో 48-49 సంవత్సరాల నాటి సంగతి మరి పెద్దబా గుర్తు చేస్తా. అసలు నాన్న ఎట్లా వచ్చారు ప్రభు దగ్గరికి. ఏ ఇల్లు ఒక్కటి లేదు. ఆ వల్లకాడు దగ్గర నుంచి రామగారు చివరి వల్లకాడు దగ్గర నుంచి ఈ లక్ష్మీపురం దాకా. కానీ ఆ టైం ఇదంతా దనివేసేవాళ్ళు. బాగా దలుపు సేరు. ఏమైందో తెలీదు. గేదె కూడా తీసుకెళ్ళిందని రాధాకృష్ణ అన్నయ్య ఆ గేదె కోసం జనుల్లోకి వెళ్ళాడంట. నమ్మలేనంత భయం ఆయనకు పట్టింది. ఎట్టగంటే తాడి చెట్టు అంత నల్లమారని క్షుద్ర దేవత. కుంపు నల్లమారి ఎర్రమారి అంటారే భూతవేతులు ప్రయోగించే శక్తులు. కాబట్టి ఆ క్షుద్ర దేవత నల్లగా మా చెట్టు అంత నిలబడిందంట. ఎవరా మనిషి అన్నాడంట. బయలు లేకుండా ఏం మాట్లాడలేదు. ఎవరా మనిషి అని 3 సార్లు అంటే పొల్లు తడిసిందంటే ఇంటికి వచ్చాడు. 3 దుప్పట్లు కప్పిన ఆకుండా బాగా వణుకుపోతున్నాడు. వారం రోజులు ఫ్యాక్టరీలోకి వెళ్ళలేదు. హెడ్ పెట్టడం మంచి పేరు ఫ్యాక్టరీలో. అయినా
చూడండి అయ్యగారు కూర్చోండి పెద్దవారు దేవుని దయలో వీళ్ళందరూ ఫోటో తీస్తే అందరూ కూర్చుంటారు. వీళ్ళని తీద్దాం. తీసేవయ్యా అందరూ పడ్డారా? అందరూ పడాలి. సరే దేవుని దయలో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఫోటో తీసుకెళ్ళిపోతారు. లేక చుట్టారు, మెడకు చుట్టూ తలకొట్టారు. ఎన్టీ రామారావు లాగా పెట్టుకోండి. ఏమి తప్పే ఉంది? ఉంచుకోండి. సరే రండి. వీళ్ళు ఫోటోలు దిగారు. తర్వాత మీరు సతీమణి గారు వెళ్ళి ఆ బామ్మ ఇద్దరు వచ్చారా? రండి కూర్చోండి. మీ అందరి తీసుకుంటారా? అక్క వాళ్ళు చెప్తా. మీకు పొద్దున్న రండి, కూర్చోండి. కస్తూరి, జెస్సిక ఎవరు వెళ్ళారు? ఇప్పుడు దాకా ఉన్నారుగా. అదే ఇంట్లోకి వెళ్ళి నిలబడా పట్టాలి. మీరు చూసుకుంటాకే ఉంటుందండి. మేమే దేశాలు పంపుతా కాదు. మాస్టర్ గారు కుటుంబం అందరూ నేను చేస్తున్నా. జెస్సికా బుజ్జి శాంతి రాయ్. ఇది కొంచెం ఈ బలం తీస్తారు, తర్వాత వేసుకుందాం. ఈ బలం 2 నిమిషాలు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను అడ్డారయ్యా వచ్చాను. సర్వశక్తి కలిగిన గొప్ప